ఓటుకు నోటు కేసులో కీలకమైన 22 ఆడియో టేపులు హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి చేరాయి. కేసు దర్యాప్తుకి ఇవి కీలకమైనందున ల్యాబ్కు భారీ బందోబస్తు కల్పించారు. నిన్నటి నుంచి ఒక ప్లటూన్ బలగాలు అక్కడ పహారీలో ఉన్నాయి. అధికారిక అనుమతి లేనిదే లోపలికి ఎవరిని వెళ్లడం లేదు. బందోబస్తులో ఉన్న పోలీసులు ఏసీబీ ఆఫీస్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, ఏసీబీ ఆఫీస్ దగ్గర ఎలాంటి పరిస్థితి నెలకొంది? ఓటుకు నోటు కేసులో ఇవాళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ప్రచారం జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఇవాళ ఏసీబీ నోటీసులు జారీ చేయబోతుందన్న ప్రచారం నేపథ్యంలో అనేకమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయన్న ప్రచారం కూడా ప్రస్తుతం జరుగుతోంది. ప్రస్తుతం ఏసీబీ 14 టేపులను ఈ వ్యవహారంలో ఓటుకు నోటు కేసు వ్యవహారంలో ఎఫ్ఎస్ఎల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించింది. అక్కడ కూడా భారీ బందోబస్తు నిన్నటి నుంచి కొనసాగుతుంది. ఏ క్షణంలోనైనా చంద్రబాబుకు నోటీసు ఇచ్చిన తర్వాత ఆయన వాయిస్ రికార్డును ఎఫ్ఎస్ఎల్ కు కార్యాలయానికి పిలిపించి కానీ లేదా ఎఫ్ఎస్ఎల్ అధికారులు చంద్రబాబు దగ్గరికి వెళ్లి కానీ వాయిస్ రికార్డ్ చేస్తారు అనేటువంటి ప్రచారం ప్రస్తుతం జరుగుతోంది. దీనికి సంబంధించి ఏసీబీ అధికారులు చంద్రబాబు నాయుడికి మొదట నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. నోటీసులు జారీ చేసిన తర్వాత ఆయన ఎఫ్ఎస్ఎల్ కు వస్తారా లేదంటే ఎఫ్ఎస్ఎల్ అధికారులే ఆయన దగ్గరికి నేరుగా వెళ్లి వాయిస్ రికార్డ్ చేస్తారా అనేటువంటి దానికి సంబంధించి ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ నోటీసులు అందుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు ఎఫ్ఎస్ఎల్ కు వెళ్ళవచ్చు, లేదంటే ఆయన ఇష్టాల పైన ఆధారపడి ఉంటుంది. కానీ ఏసీబీ అధికారులు మాత్రం ఇప్పటికీ నోటీసులు విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. దీనిపైన వాళ్ళు మౌనంగానే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏసీబీ డైరెక్టర్ జనరల్ ఏకే ఖాన్ కూడా కొద్దిసేపటి క్రితమే ఈ కార్యాలయానికి చేరుకున్నారు. లోపల ఆయన అధికారులతో ఈ కేసుకు సంబంధించి కూడా సమీక్ష జరుపుతున్నారు. అయితే ఎఫ్ఎస్ఎల్ నివేదిక మాత్రం ఏసీబీ అధికారులకు 1-2 రోజుల్లో వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఆ 14 టేపులను 3 దశల్లో దర్యాప్తు పరిశీలన జరపాల్సి ఉంటుంది. దీనికి ఒక ప్రత్యేకంగా జాయింట్ డైరెక్టర్ నేతృత్వంలో ఈ పరిశీలన అంతా కూడా కొనసాగుతోంది. 4 ప్రత్యేక టీములను ఈ 14 టేపులకు సంబంధించి స్వరాలు ఎవరెవరివి అందులో స్టీఫెన్సన్ స్వరము, అలాగే రేవంత్ రెడ్డి, సెబాస్టియన్, ఉదయసింహాలకు సంబంధించి, అలాగే చంద్రబాబు నాయుడు కూడా స్టీఫెన్సన్ తో మాట్లాడినటువంటి స్వరం, ఇవన్నీ కూడా వాళ్ళవేనా కాదా అనేటువంటిది ఆడియో వీడియో ఉన్నటువంటి టేపులను మొదట పరిశీలన జరిపి నిర్ధారణ ఇస్తారు. ఆ తర్వాత వీళ్లను మళ్ళా స్వయంగా ప్రత్యేకంగా వాళ్ళ వాయిస్ ను రికార్డ్ చేస్తారు. ఆ ముందు మాట్లాడినటువంటి ఆడియో వీడియోలో ఉన్నటువంటి స్వరాలు మళ్ళీ తర్వాత రికార్డ్ చేసినటువంటి స్వరం ఒకటా కాదా అనేటువంటిది నిర్ధారణకు వచ్చిన తర్వాత మాత్రమే దీనిపైన ఫర్దర్ గా కేసు ముందుకు వెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుందన్న ప్రచారం ఓవైపు జరుగుతున్న నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కొంత ఉద్రిక్తత, కొంత ఆందోళనలు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర హోంశాఖ నుంచి కూడా 17 పేజీల నివేదిక గవర్నర్ కు చేరిందనేటువంటి ప్రచారం కూడా వైపు జరుగుతుంది. రాష్ట్రాలకు కేంద్రానికి మధ్య వారధిగా ఉన్నటువంటి గవర్నర్ ఇక్కడ జరిగేటువంటి పరిణామాలను కేంద్రానికి తెలియజేస్తారు. కేంద్రం ఒకవేళ రాష్ట్రానికి తగిన విషయాలను చెప్పాల్సి వస్తే గనక గవర్నర్ ద్వారానే చెప్పాల్సి ఉంటుంది. అయితే ఈ ఓటు కేసు వ్యవహారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏ రకంగా వ్యవహరించాలన్న దానిపైన 17 పేజీల ఒక నివేదికను కూడా గవర్నర్ కు పంపింది. దాని ప్రకారమే గవర్నర్ వ్యవహరిస్తారన్న ప్రచారం ఓవైపు జరుగుతోంది. ఇది ఇలా జరుగుతుండగానే తెలంగాణకు సంబంధించినటువంటి డీజీపీ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఇద్దరు కూడా గవర్నర్ తో సమావేశం కావడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇప్పుడు చంద్రబాబు నివాసం వద్ద కూడా ఆంధ్రప్రదేశ్ పోలీసుల పహారా కొనసాగుతోంది. హైదరాబాద్ పోలీసులను ఆయన తొలగించుకొని తన సొంతంగానే ఆంధ్రప్రదేశ్ పోలీసులను అక్కడ గస్తీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఈ రకంగా వ్యవహరించడం తప్పు, తమ పోలీసులను మాత్రమే రక్షణగా ఉంచుకోవాలి, ఆయన మరి ఆంధ్రప్రదేశ్ పోలీసులను అక్కడ గస్తీని ఏర్పాటు చేసుకోవడం చట్ట విరుద్ధము అనేటువంటి దానికి సంబంధించే ఫిర్యాదు చేసేందుకు తెలంగాణ డీజీపీ అలాగే హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ప్రస్తుతం తెలంగాణ ఇంటెలిజెన్స్ చీఫ్ సెలవులో ఉన్నారు. కాబట్టి ఆయనకు బదులుగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి గవర్నర్ దగ్గరికి వెళ్లి ఈ విషయాన్ని తెలియజేశారన్న ప్రచారం జరిగింది. దీనిపైన డీజీపీతో మాట్లాడినప్పుడు ఆయన ఆ వ్యవహారాన్ని ఎక్కడ కూడా గవర్నర్ దగ్గర ప్రస్తావించలేదు.
కేవలం కొన్ని విషయాలు, సాధారణ విషయాలు మాత్రమే గవర్నర్తో చర్చించామనేటువంటి విషయాన్ని తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ చెప్పారు. మరోవైపు ప్రస్తుతం పరిశీలన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో పరిశీలన జరుగుతోంది టేపులకు సంబంధించి, కాబట్టి అక్కడ భారీ బందోబస్తు కొనసాగుతుంది. ఒక ప్లాటూన్ అంటే 15 మంది పోలీసులతో ఆ ఎఫ్ఎస్ఎల్ ప్రాంగణం అంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఖాన్ మళ్ళీ ఇప్పుడే బయటికి వెళ్ళి ఆయన లోపలికి వెళుతున్నారు. లోపల కొద్దిసేపటి క్రితమే కొంతమంది అధికారులతో కూడా ఆయన సమావేశమయ్యారు. దీనికి సంబంధించే మళ్ళీ ఖాన్ లోపలికి వెళ్లారు. మరి ఈ వ్యవహారంలో ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది కూడా మనం చూడాల్సి ఉంది. కాబట్టి ఈ సాయంత్రంలోగా ఏ పరిణామాలైనా చోటు చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఏసీబీ అధికారుల మౌనం కూడా మనకు కొంత ఆసక్తి రేకెత్తిస్తున్నటువంటి అంశంగానే మనం పరిగణించాలి. అయితే శర్మ, ఓవరాల్ ఈ ప్రాసెస్ చూస్తే ఎఫ్ఎస్ఎల్ నుంచి రిపోర్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తారా, లేకపోతే రిపోర్ట్ రాకముందు ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? ఏమైనా ఇందులో స్టెప్ తీసుకునే అవకాశం ఉందంటారు? కొంతమంది న్యాయ నిపుణులతో మాట్లాడినప్పుడు మాత్రం ఎఫ్ఎస్ఎల్ కు ఈ టేపులు అయితే ఏవైతే పంపారో దాంట్లో వచ్చినటువంటి నివేదిక ఆధారంగానే ఫర్దర్ గా స్టెప్ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్పారు. గతంలో కూడా తెలుగు కేసులో కృష్ణ యాదవ్ కు సంబంధించి ఒక టేపు బయటికి వచ్చింది. ఆ సమయంలో కూడా ఎఫ్ఎస్ఎల్ దాన్ని నిర్ధారించిన తర్వాత మళ్ళీ కృష్ణ యాదవ్ ను నోటీసులు జారీ చేసి ఆడియో స్వరాన్ని టాలీ చేశారు. ఆ తర్వాతే మళ్ళీ ఆ వ్యవహారంలో ముందుకు వెళ్లారు. అయితే ఇదే అలాంటి సిమిలర్ కేసే ఇక్కడ కూడా మనకు కనిపిస్తోంది. అయితే ఆ ఆడియో వీడియో టేప్ల స్వరాలు మళ్ళీ వీళ్లను ప్రత్యేకంగా వాయిస్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఒక నోటీసులు జారీ చేసిన తర్వాత ఎఫ్ఎస్ఎల్ అధికారుల దగ్గరికి ప్రస్తుతం పేర్కొన్నటువంటి ఆ జాబితాలో పేర్కొనేటువంటి వ్యక్తులను ఎఫ్ఎస్ఎల్ కార్యాలయంలోకి పిలిపించి వాయిస్ రికార్డ్ చేస్తారు. లేదంటే వాళ్ళు ఎక్కడైతే ఉంటే వాళ్ళ దగ్గరికే ఎఫ్ఎస్ఎల్ బృందం వెళ్లి వాయిస్ రికార్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే నివేదికకు ముందే వాళ్లకు నోటీసులు జారీ చేసి ఆ వాయిస్ రికార్డ్ చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తోంది. కాబట్టి ఏమైనా జరిగేటువంటి అవకాశం ఇందులో మనకు కనిపిస్తోంది. కళ్యాణ్ శర్మ, ఈ రోజు ఉదయం నుంచి కూడా ఏపీ ప్రభుత్వం కాస్త హడావిడి భేటీల మీద భేటీలు జరుగుతున్నాయి. అంటే టీఏసీబీ నుంచి ఏమైనా యాక్షన్ తీసుకునే, కీలక యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటారు ఈ రోజు? ఏసీబీ అధికారులు మాత్రం దాన్ని పూర్తిగా కొట్టిపారేస్తున్నారు. ఈ రోజు మాత్రం ఆ రకమైనటువంటి వ్యవహారం ఏది జరగదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. కానీ లోపల మాత్రం సమావేశాలు ఉదయం నుంచి ఏసీబీ ఖాన్ కూడా ఉదయం ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. లోపల తన కింది సిబ్బందితో ప్రత్యేకంగా 4-5 టీములు ఈ ఓటుకు నోటు కేసు వ్యవహారంలో పనిచేస్తున్నాయి కాబట్టి వాళ్లతో కూడా సమావేశమయ్యారు. గత 4-5 రోజులుగా హైదరాబాద్ లో ఈ ప్రత్యేకమైనటువంటి టీములు, బయట పనిచేసేటువంటి ప్రత్యేక టీములు కూడా అక్కడక్కడ నిఘాగా వ్యవహరిస్తున్నాయి. ఏ వ్యక్తితో సంభాషణలు జరిపారు, దానికి సంబంధించి కేసుతో లింక్ ఉన్నటువంటి వ్యక్తుల ఇండ్లు కానీ వాళ్ళ కార్యాలయాల దగ్గర కూడా తనిఖీలు, అంటే ఎవరికి కనిపించకుండా జరుగుతున్నటువంటి తనిఖీలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇందులో ఏం జరుగుతుంది అనేటువంటి దానికి సంబంధించి ఒక క్లారిటీ మాత్రం రావడం లేదు. గవర్నర్ను ఇటు డీజీపీ కలవటం జరిగే ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తే కనుక సాయంత్రం లోపు మరి నోటీసులు జారీ అవుతాయా లేదా అనేటువంటిది చూడాల్సి ఉంది. మరి కాసేపట్లో ఒక ఏసీబీ కార్యాలయం నుంచి ఒక స్పష్టత వస్తే మాత్రం మనం ఏం జరుగుతుంది అనేటువంటిది చెప్పేటువంటి అవకాశం కనిపించదు.